సత్యనారాయణ గారు, మీకు డిబేట్ లో ఉన్నటువంటి గతంలో విశ్లేష స్కూల్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా పంకజ్ గారు, రెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అమ్మా టీవీ ప్రేక్షకులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి విషయం మధుకర్ గారు చెప్పారు. అంతా చేశాము, మళ్ళీ మేము ఓట్లు అడుగుతున్నాం అని చెప్తూనే మధుకర్ గారిని 2-3 ప్రశ్నల ద్వారా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు చేస్తున్నారనే విషయం మీద నేను మాట్లాడతాను. మధుకర్ గారు సమాధానం చెప్తే చాలా సంతోషపడతాను. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత రీసౌండ్ వస్తుందంటే ఒకసారి చూడమనండి. ఓకే ఓకే, మాకు ఆంధ్రప్రదేశ్ మీరు కంటిన్యూ చేయండి సార్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత, రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలు ఎంత, డెవలప్మెంట్ ఎంత, అభివృద్ధి ఎంత, స్కీములు ఎంత అనేది ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో అప్పుల పాలు అయిపోయినట్టు సందర్భంగా వడ్డీలు కట్టడానికి కూడా మన రాష్ట్రంలో వచ్చే ఆదాయం సరిపడిన స్థితిలో ఎంత మేరకు అప్పులు చేస్తున్నారు, ఎంత మేరకు గవర్నమెంట్ యొక్క స్థలాలు, గవర్నమెంట్ యొక్క ఆస్తులు నరకాలు పెట్టారు, చివరికి ఆర్టిస్ట్ కూడా అమ్మకాలు చేసి ఆ స్థలాలు కూడా అమ్మకాలు పెట్టినటువంటి పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వారు చక్కగా సమర్థించుకుంటున్నారు. సంతోషం, దానికి నా అభ్యంతరం లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి నేను పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు స్కూల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. స్కూల్ యొక్క సర్వశిక్ష అభియాన్ నుంచి వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో స్కూల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులకి మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు మోడీ ప్రభుత్వంలో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా ఆసుపత్రుల యొక్క నిర్మాణం కానీ, వైద్య సదుపాయాలు కానీ, మీరు చెప్తున్న విలేజ్ క్లినిక్లు కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి డబ్బులతో ప్రతి పిహెచ్ సెంటర్ ని 10 పడకల ఆసుపత్రిగా మార్చి ఆంధ్రప్రదేశ్ లో వైద్య సదుపాయం అందిస్తుంది నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం. మాలకొండ గారు ఒక్క నిమిషం, చిన్న ఇది మీరు ప్రతి రాష్ట్రానికి చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ సపరేట్ చేయట్లా, అన్ని రాష్ట్రాలకు ఒక తండ్రి పాత్రలో ఉన్నారు, ప్రధానమంత్రి లాగా ఉన్నారు కాబట్టి అన్ని రాష్ట్రాలు చేస్తున్నారు. ఏదైతే ప్రధాని మోడీ గారు హామీ ఇచ్చారో రాజధాని విషయంలో కానీ రానున్న టైంలో మీరు చేస్తారా, అది దాని చెప్పైనా మీరు ఓటు అడగలరా, అది నేను అడిగేది. చెప్తున్నానండి, చెప్పండి. అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి నిధుల కంటే ఆంధ్రప్రదేశ్ కి ప్రతిష్ఠించినటువంటి రాష్ట్రానికి 60% అదనంగా నిధులు ఇస్తున్నాము. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ డిబేట్కి వస్తే 1-to-1 డిస్కస్ చేయడానికి మేము రెడీ. 60% ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది చెప్తున్నారు మేము ట్యాక్స్ కడుతున్నామని. ట్యాక్స్ కట్టిన దానికంటే ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం వచ్చిందంటే 60%, 60% నిధులు ఆంధ్రప్రదేశ్ అదనంగా ఈ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది. ఇది అభివృద్ధి అంతా కూడా నరేంద్ర మోడీ గారి అభివృద్ధి. మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయం కానివ్వండి, లేకపోతే పోలవరం 100% కానివ్వండి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పూర్తి చేయడానికి ఇది మేము చేయమని చెప్పి మాకు అప్పచెప్పినట్లయితే కండిషన్ ప్రకారం అనుకున్న సమయానికి పూర్తి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ విధమైనటువంటి తీసుకోమనండి. ఓకే సార్.